భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఇక మేము ఈ అమృత కలశమును విడవము. అసుర రాజా, మాకు అమృతము లభించినది, మాకు అమృతము లభించినది. హే దేవరాజా, అసురులు అధిగమించడంతో అనర్థము జరిగిపోవును, అమృతము లభించదు. అసురులు అమరులైనచో మనమందరము సంహరించబడదము. అసురులు అమరులైనచో మనకు రక్షణ లేకుండా పోవును, మనం అమృతమును తస్కరించవలెను. ఆక్రమించండి, ఆక్రమించండి. మాతా లక్ష్మి తమరొక్కరే దేవతలను సంరక్షించగలరు. మేము తమరిని శరణి వేడి వచ్చితే మహాలక్ష్మి మాత. తమ ఈ లీల చూచి మా మనసు ఆందోళన చెందుతున్నది. ఈ దేవాసుర సంగ్రామము జరిగినచో దేవతలు పరాజితులగుట తథ్యము మాత. అసురులు మహాబలవంతులు. అసురులు అమృతమును సేవించినచో మహా అనర్థము జరుగును మాత. హే మహాదేవి, మహామాయ, మహాలక్ష్మి, లోక కళ్యాణార్థం తమరే దేవాసురులను సముద్రమదనము కొరకు ప్రోత్సహించినారు. ప్రస్తుత పరిస్థితిని వీక్షిస్తుంటే అసురులు అమృతమును కైవసము చేసుకునినచో లోక కళ్యాణం జరగదు, వినాశనమే జరుగును. ఇప్పుడు ఈ అనర్థాన్ని కేవలం తమరే నిరోధించగలరు. దేవి, యోచనకు కారణం సృష్టి కళ్యాణార్థము సముద్ర మథనము ప్రారంభమైనది. ప్రస్తుతము అసురుల మూర్ఖత్వము కారణముగా సృష్టి యొక్క వినాశనము సంభవించుచున్నది. దేవగణములు, అసురులు వీరి నడుమ పోరాటం ఆరంభమైనది. అమృతము అసురుల చెంత ఉన్నది. దానిని వారి వద్ద నుండి గైకుని శక్తి ఈ దేవతలకు లేదు. అసుర ప్రవృత్తి ఉన్నటువంటి ఈ అసురులు అమృతపానముచే అమరులైనచో సంపూర్ణ సృష్టి యొక్క ప్రశాంతత లోపించును కదా. మరి తమరు కాంక్షించున్నదేమిటి దేవి? ఒకటే దేవా, తమరే ఈ ప్రళయమును నిరోధించవలెను. కొన్ని సమయములందు శక్తి ఉపయోగపడదు. అప్పుడు మనం మన బుద్ధి కుశలతను ఉపయోగించవలెను. ఏమనుచున్నారు? అవును దేవి, స్త్రీల సౌందర్యము, వారి యొక్క చలాకీతనం సమస్యలను పరిష్కరించగలవు. తమ వంటి సమ్మోహనకరమైన సౌందర్యమున్నచో మేము అసురులను మోహింపచేయగలం. అమృతమును, దానిని త్రాగవలన వారి కాంక్షను మరపించి వారిని మా దాసులను చేసుకోగలం. ఈ జగత్తునే మరిచిపోవునట్లు చేయగలం. అర్థమైనది పరంధామా. తమరు ఈ భయంకరమైన క్రీడను హాస్యరూపమున సమాప్తము గావించనున్నారు కదా. అవును దేవి, అవశ్యం. నిజముగానే తమరు ఈ లీలా వినోదము చేయదలచినచో నేను తమరికి నా మోహిని రూపమును ప్రసాదించి తోడ్పడుటకు సిద్ధముగానున్నాను స్వామి. లోక చరిత్రలో శాశ్వతముగా నిలచునటులా తమరు సత్వరం భయంకర నరసంహారమును నిరోధించుటకు నారీ రూపమును ధరించండి. తమరు ఈ లీలా వినోదానికి సంసిద్ధులేనా? అవును దేవి, అవశ్యం. ఈ క్రీడ వలన ద్వేషం నశించి మనసుల్లో ప్రేమ వృద్ధి పొందు. ఈ క్రీడను అవశ్యం ఆరంభించవలెను. అవును, తమ కృష్ణావతారములో తమరు లోకమునందు ప్రేమరసమును ఉపదేశించదలచినారు. అందువలన ప్రేమ యొక్క ఈ క్రీడ తమకు రుచించును. మరి ఈ సమయమున ప్రేమ యొక్క ఈ క్రీడలో తాము పురుషునిగా కాదు, నారీ రూపమును ధరించవలెను. పరంధామ, నారిగా మారుట సులభము కాదు. అటులనా? పరంధామ, తమరు క్రీడలో నిమగ్నులైనట్టున్నారు. నృత్యమును అభ్యసించవలసిన ఆవశ్యకత తమకు లేదు. అటులనా? మరి మేము దీనికి యోగ్యులమే కదా. పరంధామ, తమరి యొక్క యోగ్యతకు వాస్తవిక పరిశోధన అసురుల సమక్షమున జరుగును. దేవి, ముందు మాకు మోహిని రూపము ప్రసాదించి అప్పుడు వీక్షించు మా లీల. తమ ఆజ్ఞ. ఈ రూపములో తమకెటులున్నదో వచించండి స్వామి. మిక్కిలి ఆనందముగానున్నది. ఈ నారీమణులు ఇన్ని ఆభరణములను ధరించి వీని భారమును ఎటుల మోయుచున్నారో మాకు అర్థము కాకున్నది. అటులనా? ఇక పదండి, ఆలస్యమగుచున్నది. అటులనే. ఆగండి, తమ స్వరమును మార్చుకొనవలెను.
మోహిని విష్ణు భగవానుల స్వరమున వచించునా? అవునవును, నేను నీ సమక్షంలో ఉన్నాను కదా, అందువలన. సరే, నేను వెళ్ళేదను. ఇప్పటి వరకు సౌందర్యము సముద్రం నుండే వెలువడినది, ఇక ఆకాశం నుండి కూడా దిగొచ్చుతున్నది. హే సుందరి, నీవు ఎవరు? హే మన్మోహిని, నీవు నీ వీక్షణములతో మా మనసులను మోహింపజేసినావు. నీవెవరివో మాకు పరిచయం చేసుకున్నవా? నన్ను గుర్తించి కూడా నా నామధేయం ఏమిటని ప్రశ్నించుచున్నారా? మేము గుర్తించితిమా? అవును అసురరాజా, అందులకే కదా తమరు నన్ను మన్మోహిని అని వచించినారు. మన్మోహినిని. అసురేశ్వర, ఆమెను ప్రశ్నించండి. ఆమె మన వెంట అసురలోకం వచ్చునా అని. తమరు నన్ను తీసుకొని వెళ్ళినచో నేను అవశ్యము వచ్చెదను. అప్పుడు పురుషార్థమునకు సౌందర్యమునకు సంగమము జరుగును. నాకు ఈ సంగమము యొక్క సంభావన గోచరించుటలేదు అసురరాజా. ఎందులకు సుందరి? ఎందుకంటే ఇచ్చట దేవాసుర సంగ్రామము జరుగుతున్నది. మరి ఎన్ని యుగముల వరకు ఈ సంగ్రామము జరుగునో తెలియదు. అటులైనచో తమరికి నన్ను అసురలోకమునకు తీసుకుని పోవు అవకాశం ఎటుల కలుగును? ఆగు మన్మోహిని, నీవు మా మనస్సులను సృజించి ఇటుల వెళ్ళకూడదు. నన్ను నిరోధించుట వలన ఎటువంటి ప్రయోజనమూ లేదు. యుద్ధము చేయండి. మేము నీ కొరకు యుద్ధమును త్యజించదము. అటులనా అసురరాజా? ప్రేమను హింస యొక్క భాషలో ప్రకటించుచున్నారా? కాని తమరు తమ ఈ అసురులు యుద్ధ ప్రీతిని నా కొరకు ఏనాడు త్యజించలేరని అర్థమైనది. నీవు మమ్ము ఎందులకు విశ్వసించుటలేదు సుందరి? ఎందుకంటే తమరందరూ ఈ తుచ్చ అమృత కలసము కొరకు మీ రక్తమును ప్రవహింపచేయుచున్నారు. మీకు నా విలువ ఏమి తెలియను? నీవు సౌందర్యము యవ్వనము అనడి అమృత రసములతో నిండిన స్వర్ణ కలశము. దానిని పొందుటకు మేము ఏమి చేయుటకైనను సిద్ధమే. నీ సమక్షములో అమృత కలశం యొక్క మూల్యమెంత? అటులనా? తమరు నాపై ఇంత మోహితులైనచో మరియు తమరు నన్ను ఇంతగా ప్రేమించుచున్నచో ఇప్పటి వరకు ఇంతటి ఘాతుక కరవాలములను తమ హస్తములలో ఎందులకు ఉంచుకొనినారు రాజా? నీకు కరవాలములు, శస్త్రములు, యుద్ధమని ఇంతటి ద్వేషమున్నచు మాతో సహా సమస్త అసురులు శస్త్రములు త్యజించెదరు. ఏ అమృతము కొరకు తమరు యుద్ధము చేయుచున్నారో ఆ అమృతమును దేవతలకు కూడా పంచిపెట్టుము. నాకు తెలియను, తమరికి నా ఇచ్చ కంటే ఈ అమృతమే ప్రియమైనదని. అటులనే తమరికి నాకంటే ఈ అమృతము ప్రియమైనచో దీనినే ఉంచుకొనుము. మరి నన్ను వెళ్ళనివ్వండి. వలదు, మేము ఈ తుచ్చమైన అమృతము కొరకు నిన్ను కోల్పోము. తమరు నన్ను తమ వెంట తమ లోకమునకు తీసుకువెళ్లదలిచినచో ఆ అమృత కలసమును నాకివ్వండి. నేను నా స్వహస్తములతో దేవతలకు అసురులకు పంచెదను. అందువలన జగడమునకు అవకాశమే ఉండదు. ఈ సుందరి ఆకాశం నుండి దిగివచ్చి మనల్ని మోహితులను గావించినది. ఆమె ఎవరో కూడా తెలియదు. మరి తమరే విధంగా ఆమెను విశ్వసించుతున్నారు? ప్రేలాపన చాలించు రాహు. నా మాట వినండి అసురేశ్వర. నీ నాలుకను 1000 చీలికలు చేస్తాను. హే మన్మోహిని, ఇక ఎటువంటి వాదన లేదు. ఇక మా అందరికీ అమృతపానము చేయించుము. నా వలన ఏదైనా అపరాధము జరిగినచో నన్ను క్షమించండి అసురరాజా. ఇక నీవు మమ్ము బంధించినను మేము నిన్ను ఏమియూ అనము. నీ ప్రాణములు ఇకపై మా ప్రాణముల కంటే ప్రియమైనవి. నా హస్తములతో ఎవరికైనా నువ్వు తక్కువ లేక అధికముగా అమృతం లభించినచో విమర్శించము.